మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. అన్నదమ్ములకి నా హృదయపూర్వ నమస్కారములు. నాది పామిడి, నా పేరు ఆర్కే రవి. నేను ప్రస్తుతం టీడీపీ లీడర్ గా ఉన్నాను. మన కార్యక్రమాలన్నీ కూడా ఎంతో నియోజకవర్గంలో ఏడ జరిగినా కూడా ఇష్టంతో వస్తుంటాను. మనము ఎంతో ఘనతమైన చరిత్ర గల మనము కులము. మనం ఇంతకుముందు మన పూర్వీకులు మనం రాజ్యమేళ్ళము. ఇప్పుడు మన కాలంలో రాజ్యం ఏం లేదు. మనం కులవృత్తి మీద ఆధారపడి ఓరుకోరు మనము ఇలాగే ఉన్నాము. భవిష్యత్తులో కూడా మనము రాజకీయంగా ఎదగాలంటే ఐకమత్యంతో ముందుకు పోయి ఆర్థికంగా ఉద్యోగపరంగా మనము ముందుకు పోతేనే మన భవిష్యత్ తరాలు మన పిల్లలు కూడా బాగుపడతారు. ముఖ్యంగా జయరాం అన్నను ఒకటే కొడుతున్నాము. మొన్న గత పార్లమెంట్ ఎలక్షన్ లో అంబికా లక్ష్మీనారాయణ మా ఎస్టీలకు చేర్చాలని మా కులాన్ని ప్రస్తావించినాడు. ఆయన కూడా ఒక బీసీ కాబట్టి మా కులంలో ఎవరు లేరుగా ఇంతవరకైనా కూడా 40 లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నా కూడా వడ్డేర్లు మా జనాభా ఉన్నా కూడా ఎవరు కూడా ఎమ్మెల్యే కాలే, ఎంపీ కాలేదు. ఏదో మా దురదృష్టము, మేము ఐకమత్యం లేక కారణాలు ఏమున్నాయి కానీ కాలేదు. దయవుంచి అన్న కూడా ఈసారి శీతాకాల సమావేశంలో అసెంబ్లీలో మా ఎస్టీలకు చేర్చాలని అసెంబ్లీ తీర్మానం చేసి వడ్డేర్లని అసెంబ్లీలో మాట్లాడాలని కోరుతున్నాము. అలాగే స్థానిక ఎలక్షన్ లో కూడా మేము ఏడాడ మున్సిపాలిటీ వార్డులోను ఏడాడ గ్రామాల్లో కూడా ఏడాన్ని ఎక్కువ అవకాశం మా ఓటు బ్యాంక్ ఉంటే ఆడ కూడా టికెట్లు ఇవ్వాలని మొన్న కూడా గుంటకల్లో మేము సమావేశం కూడా మాట్లాడినాము. కుల పెద్దలంతా కలిసి నియోజక వ్యాప్తంగా మాకు టికెట్లు కూడా సర్పంచ్, ఎంపీటీసీ ఏదైనా పెద్దది నియోజక పరిధిలో ఒక జెడ్పీటీసీ ఇవి ఇవ్వాలని కూడా కోరుతున్నాము. మన గుర్తి ఇన్ఛార్జ్ ఈశ్వరబాబుకి, ఎమ్మెల్యే జయరామన్నకి. అలాగే నేను కూడా అన్న బీసీ లీడర్ అని 10 ఏళ్ళు వైసీపీలో ఉన్నాను కూడా అన్న బీసీ లీడర్ అని వచ్చినాను. అన్నకి ప్రెస్ మీట్ పెట్టి ఎంతో మా ఫ్రెండ్స్ అంతా మేము ఏదో కష్టపడి చేసినాము. నాకు కూడా సంస్థానం కల్పించి అన్నగారు మా వడ్డేళ్ల కులాన్ని గుర్తించి అసెంబ్లీలో మాట్లాడి స్థానిక ఎలక్షన్ లో కూడా మాకి ప్రాధాన్యత ఇస్తాడని ఆశిస్తున్నాము. ఇటుకొచ్చిన మా కుల బంధువులకి అందరూ సంతోషంగా ఫోన్ చేసి ఐకమత్యంతో ఉండి కలిసిమెలిసి ఎక్కడ వచ్చిన ప్రాంతానికి అక్కడ గమ్యస్థానానికి చేరుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం. ఏ ప్రభుత్వం వస్తే మనకు మేలు జరుగుతాదో వాళ్లకు మనం మద్దతు ఇస్తాం. అది మాత్రం వాస్తవం. ఎందుకంటే మన కష్టాలు తీరాలా. మన తరం పోయినా ఇతరులు మన పిల్లలు ఉన్నారు, పిల్లల తరమైనా కానీ మనం బాగుపడాలా. మనం ప్రభుత్వంలో గుర్తింపు రావాలా. దేశంలో 90 లక్షల మంది ఉన్నాం. మరి 90 లక్షల మంది ఒక్కొక్కరు ఒక అగ్గిపుల్ల అంటిస్తే ఎంత భగ్గంటుందో ఒకే అగ్గిపుల్ల చాలు. అట్లనే మనం ఒక అగ్గి రవ్వయి ఒక్కొక్కరు మనం ప్రభుత్వానికి ఏకదాటిగా ఉన్నాం. మనం లేదే వాళ్ళు గెలిచడం లేదు, మనం లేదే వాళ్ళు గద్దెనెక్కడం లేదు. మన ఓట్లు వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు కాబట్టి మన హక్కులు మనకి వాళ్ళతో సాధించుకున్నాం. కాబట్టి ఇప్పుడు మన ఈశ్వర్ గారు వచ్చినా కూడా అదే అడగల. మాకు వచ్చేసి ఈ రాష్ట్రంలో కూడా 60,000 మంది ఉన్నాం. 60,000 మందికి మాకు హక్కులు, మాకు రిజర్వేషన్ ప్రకారం మా సంఖ్య అంటే ఓట్లు ఎన్ని ఉన్నాయో అది రిజర్వేషన్ ప్రకారం మాకు ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని, తర్వాత ఇప్పుడు కాకుండా ముందు వచ్చినప్పుడు మరి జెడ్పీటీసీలు గాని, ఎంపీటీసీలు గాని, వార్డు మెంబర్లు గాని మా హక్కులు మాకు కాపాడుకోవడానికి ఎవరైతే వాళ్ళు ఇస్తారో వాళ్ళకు మేము మద్దతు ఇస్తాం. ఎవరైతే మాకు మద్దతు ఇస్తారో, ఎవరైతే మా హక్కుల్ని కాపాడుతారో వాళ్ళకి. అదే విధంగా ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం చేయడానికి మన కులవస్తులైన అందరూ ప్రతి ఒక్కరూ సహకరించడం జరిగింది. తిరుపతి అన్న, అక్క, మరాఠు వచ్చి హనుమంతు, చంద్ర, ఉమేష్ బాబా, ప్రసాద్ బాబా, వీళ్ళందరూ ప్రతి ఒక్కరూ తన చేతన సాయం చేసి ప్రతి ఒక్కరూ ఈ సంఘానికి ప్రాతినిధ్యం వహించి ప్రతి ఒక్కరు ఇంతగా
మన అందరి సహకారంతో ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా ముందుకి ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చాలా చాలా చేయాలని చెప్పేసి మేము అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఒకరొక మాట అంటే ఏం మాకేం పనింది పోయా, మేము అట్లా పోతాం ఇట్లా పోతాం అంటారు. అరే మనమంతా ఒకటే, ఒకటి మనము ఒకటే ఏడను కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ అవుతాడు, వాడైతే నాకేం అవసరమో అని అనుకుంటారు. మీరు అందరూ కాలేరు కదా, ఎంపీలు కానీ ఎమ్మెల్యే కానీ జెడ్పీటీసీలు కానీ కౌన్సిలర్ కానీ అందరూ కాలేరు. కాబట్టి ఎవడైనా వాడైతే వాడు మనవాడు అని మనం అనుకోవాలి. మనసులో అనుకొని వాడిని ముందుకు తీసుకొని పోయి చేస్తే వాడు మనకి ఉపయోగపడతాడు. అంతేగాని వాడు మనోడలే కానీ వాడు మనకు ఉపయోగపడడు అనుకుంటే మనం ఇలాగే ఉంటాం. కానీ వేరే కులాల్లో అలాగే లేదు. వాడు ఎవడైనా కానీ సరే మనవాడు వాడు అని వాడిని ముందుకు తీసుకొస్తారు. వాడిని ముందు బాగా పైన కూర్చోబెడతారు, వాని ద్వారా పనులు చేయించుకుంటారు. కానీ మన కులంలో ఐక్యత అనేది లేదు. నేను ఈ సందర్భంగా చెప్తున్నాను, ఈ మధ్యనే ఐక్యత ఆనవాళ్ళు ఇప్పుడు ఐక్యత ఆనవాళ్ళు అనేది కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గుత్తులో మా బావ పీట్ల చిరంజీవి గారు, ఆయన మన తిరుపతయ్య గారు, ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న పెద్దలందరూ సూర్యవంశ వడరాల సంఘం మనం పెడతాం బావా, పెట్టి మనం ప్రతి ఒక్కరిని ఐక్యం చేస్తామని చిరంజీవి గారు ఆయన అందరు చెప్తే, సర్లే బావా మీరు ఉంటే నేను ఉంటాను, ప్రతి ఒక్క వడ్డరిని మనం ఐక్యం చేసి మన వడ్డర సమస్యల మీద మనం పోరాడతాము అని చెప్పాము. ముఖ్యంగా మన బావ పీట్ల చిరంజీవి గారు ఎవరైనా మన వడ్డెర కులంలో పూర్తిగా దహన సంస్కారాలు కూడా వాళ్ళకు చేత కానప్పుడు మేము దాదాపుగా ఒక 2 ఇళ్లకు పోయి వాళ్ళకు ఆర్థిక సహాయం చేశారు మన పీట్ల చిరంజీవి గారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ దీనికి చప్పట్లు కొట్టాల్సిన అవసరం ఉంది. పీట్ల చిరంజీవి గారు దహన సంస్కారాలకి ఎక్కడికి వెళ్ళినా కూడా 10,000 రూపాయలు సహాయం చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఇవే కాదు, ఇంకా మనం చేసుకోవచ్చు. మనమందరం ఐక్యంగా ఉండాలి. ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించలేనిది ఏమీ లేదు. మన కులానికి సంబంధించిన ఎవరినైనా మనము ప్రపోజ్ చేయొచ్చు, రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా. ఇప్పుడు రాబోయే కాలంలో ఆదరణ పనిముట్లు ఉన్నాయి. ఆ ఆదరణ పనిముట్లు కూడా ఎవరైతే మన వడ్డెర్ల హక్కు కరెక్ట్ గా హరకత ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పించే బాధ్యత మన సూర్యవంశ వడ్డెరాల సంఘం తీసుకుంటుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను.